చాలా మంది సంఘాలకు వెళ్తుంటారు, వర్తమాన సంఘాల్లోనూ కూడా. ఇంకా కూడా అమావాస్య అని, పునమని, ఇది మంచిది కాదని, ఇది మంచిదని, లేకపోతే ఇంకా ఏవో ఈ లోక సంబంధమైన కలిగి ఉంటారు. ఈ పెళ్ళిళ్ళు అయినప్పుడు లోకస్తులాగా ఏవో వెటకరలాడడం, లేకపోతే ఏదైనా గృహం పెట్టినప్పుడు లేదా రాటేసినప్పుడు ఏవో అవన్నీ కట్టుకోవటం, ఆ కొమ్మలు వేయటం, ఇవన్నీ చేస్తారు. ఏదో వర్తమాన సంఘాల్లో కూడా ఉండిపోమంది. అంటే అర్థం ఏంటి? దేవుడు వారిలో మరి ఏం కలిగి ఉన్నారంటే, వారు దేవునికి బదులుగా, వాక్యమునికి బదులుగా ఏం కలిగి ఉన్నారు? వాళ్ళు ఆచారాన్ని కలిగి ఉన్నారు, సాంప్రదాయాన్ని కలిగి ఉన్నారు, సిద్ధాంతాన్ని కలిగి ఉన్నారు. అంటే వాక్యానికి ఇవ్వాల్సిన స్థానం వారి హృదయంలో వారు ఆచారాలకు ఇచ్చారు, లోక సంబంధమైన ఆచారాలకు ఇచ్చారు. అసలు బైబిల్ ధర్మశాస్త్రం వాటిని ముగింపు పలికింది. అమావాస్యలు, పునర్లేవు, అన్ని రోజులు మంచివి అని చెప్పేసి. దేవుని స్తోత్రం. మరి వర్తమానంలో ఉండి లేదా వాక్యంలో ఉండి చాలా మంది ఏం చేస్తారంటే మంచి చెడ్డ లేదా అది ఇదని చూస్తుంటారు. అంటే వారిలో దేవుడు లేడు. మరి దేవుడు మరి అలాగని చెప్పి దేవుడు లేకుండా ఉన్నాడా అంటే, ఎవరిలో దేవునికి వాక్యం ఉండదు, అంటే ఎవరు దేవునికి వాక్యాన్ని కలిగి ఉన్నారో, చేర్చుకున్నారో, వారిలో దేవుడు ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ వాక్యమే దేవుడు అయి ఉన్నాడు. వాక్యమే అంటే నీలో వాక్యం అంటే ఆచారం ఉండదు, లోక సంబంధమైనటువంటి జీవితం ఉండదు, క్రియలు ఉండవు. నీలో లోక సంబంధం క్రియలు, లోక సంబంధం ఆచారం, లోక సంబంధం పద్ధతులు ఉంటే దేవునికి వాక్యం ఉండదు. దేవుని స్తోత్రం. అంటే ఆచారాలు కలిగిన వాడు